అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సూపర్ 6లో ఉన్నటువంటి అన్ని పథకాలను ప్రజలకు చేరవేస్తాము అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలో పూర్తి చేసుకునింది ఎటువంటి హామీ ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా ప్రజలకు అందజేయకోకుండా ఫస్ట్ సంవత్సరం అయితే పూర్తి చేసుకుంది. ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నో ప్రజల సమస్యలపైన పోరాటాలు దీక్షలు ఇవన్నీ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ చేసిన తర్వాత రెండో సంవత్సరం అడుగు పెడుతున్న సమయంలో ఇచ్చినటువంటి పథకం తల్లికి వందనం అనే పథకం. ఆ పథకం ప్రవేశపెడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఈ పథకం అనేది ఎంతో ప్రధానమైన పథకం అని చెప్పారు. దానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అంత ప్రధానంగా ఉండే పథకాన్ని, అంత ప్రాధాన్యత ఉండే పథకాన్ని మొదటి సంవత్సరం ఎందుకు ప్రజలకు అందజేయలేదు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి సూటి సవాల్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టినప్పుడు మీరు అర్హతలు అనేది పెట్టారు, అర్హతల వల్ల లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకునేదానికి పెట్టినారు, కాబట్టి మేము అధికారంలోకి వస్తే అర్హతలు చూడకోకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మొత్తము ఆ పథకాన్ని ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కంటే ముందు వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అర్హతల లిస్టు ఒక పెద్ద లిస్టు ఇవ్వడం జరిగింది. ఈ అర్హతల లిస్టు సరే పోనీ ఏమన్నా కొత్తగా వీళ్ళు ఏమన్నా పెట్టినారా అంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే అర్హతలు ఉన్నాయో సేమ్ అదే లిస్టు పెట్టారు. మరి సేమ్ అదే లిస్టు గతంలో ఉండేది ఇప్పుడు పెట్టినప్పుడు మరి మీకు ఎందుకు టైం పట్టింది ఒక సంవత్సరం అంతా పథకం ఇవ్వకోకుండా ఉండేదానికి అనేది రెండో ప్రశ్న. సరే పోనీ అర్హతలు ఉన్నాయి అయినా సంపద సృష్టించిన తర్వాతనే పథకం ఒకవేళ ఇద్దామని అనుకున్నారని అనుకుందాం. మరి సంపద సృష్టించింటే జిఎస్టి ఎందుకు రివర్స్లో పోతుంది? మన రాష్ట్ర ఆర్థిక సూచి అంటే ఆర్థిక ప్రగతి ఒక సూచించే జిఎస్డిపి ఎందుకు రివర్స్లో పోతుంది? మొదటి సంవత్సరంలో సంపద ఏమీ సృష్టించలేదు. మరి సంపద సృష్టించినప్పుడు నువ్వు అప్పు తెచ్చి ఇస్తావు ఇప్పుడు ఈ పథకం. మరి గత సంవత్సరంలో నువ్వు అప్పు చేయలేదా అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సంవత్సరంలో ఎన్నడూ చేయనంత అప్పు లాస్ట్ ఇయర్లో 1,50,000 కోట్లు చేశాం. మరి నువ్వు అప్పు చేసిన తర్వాత కూడా ఎందుకు నువ్వు పథకం ఇలా సంపద సృష్టించి ఇద్దాము అనుకుంటే సంపద సృష్టించింది లేదు. నువ్వు ఈ సంవత్సరంలో కూడా అప్పు తెచ్చే నువ్వు ఈ పథకాన్ని ఇస్తున్నావు. మరి నువ్వు లాస్ట్ ఇయర్ అప్పు తేలేదా అంటే అందరికంటే ఎక్కువ అప్పులు నువ్వు లాస్ట్ ఇయర్ తీసుకోవచ్చు అన్ని సంవత్సరాల కంటే. మరి ఎందుకు నువ్వు పథకం అనేది ప్రజలకు ఇవ్వలేకుండా పోయినావు అనేది టీడీపీ పార్టీకి లేదా కూటమి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సూటి సవాల్. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మీకు పథకము ఇచ్చే మనసు చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి, లేకపోతే అప్పు తెచ్చే ఇచ్చింది. ఇప్పుడు ఈ నెలలో 2 మంగళవారాలు చెరొక 7,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చే ఇచ్చింది. గత సంవత్సరంలో కూడా దండిగా అప్పులు తెచ్చారు. మరి ఎందుకు ఇలేకపోయినారో దయచేసి ఆలోచన చేయండి. అంటే ఇచ్చే మనసు చంద్రబాబు నాయుడు గారికి లేదు అని క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. నిన్న లోకేష్ బాబు గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలు మాత్రమే ఉన్నారు, మేము ఇప్పుడు 54 లక్షల మందికి ఇస్తాము, జూలై 5వ తారీఖు నాటికి 67 లక్షల మందికి ఇస్తాము అని చెప్తారు. కానీ యుడైస్ అనే ఒక సంస్థ అది సెంట్రల్ గవర్నమెంట్కు ఒక రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ మధ్యలో అనేది ఒక అది డేటా అనేది దాంట్లో యుడైస్ అనే దాంట్లో ఎక్కిస్తారు. దాని ప్రకారము 87 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో. లోకేష్ బాబు గారు 67 లక్షల మందికే ఇప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఆ 20 లక్షల మంది ఏమైనారు? వాళ్లకు అర్హత లేదా అని చెప్పి వాళ్ళని తీసేస్తే మళ్ళా మీరు మొట్టమొదటిగా ఏం చెప్పినారు? అర్హతలు చూడుకోకుండా ఇస్తాము అని చెప్పినారు. మరి అది కరెక్టా? ఇప్పుడు అర్హత లేదని తీసేసింది కరెక్టా? సరే, నిన్న లోకేష్ బాబు గారు అర్హత ఉంది లేదని చెప్పుకోకుండా ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మంత్రులకు జ్ఞానం లేదు, యుడైస్ అనే దాంట్లో అంగన్వాడీ పిల్లలు కూడా చేరుస్తారు అని చెప్పినారు. కానీ దాంట్లో అంగన్వాడీ పిల్లలు లేరు, ఓన్లీ 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లవాళ్ళు మాత్రమే దాంట్లో ఉన్నారు. మరి ఆ 20 లక్షల మందికి మీరు తప్పకుండా ఎప్పుడు పథకం ఇస్తారు అనేది లోకేష్ బాబుకు లేకపోతే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్.
15,000 అని చెప్పేసి మీరు ప్రచారం చేసి ఇప్పుడు తీరా ఎంత ఇస్తున్నారు? 13,000 ఇస్తున్నారు. 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్కు, స్కూల్ మెయింటెనెన్స్కు కలెక్టర్ అకౌంట్లో పెడతాము అంటారు. గతంలో హెడ్ మాస్టర్ అకౌంట్లో అది వేసేవాళ్ళు. అంటే పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులు తర్వాత హెడ్ మాస్టరు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ ఏమైనా రిపేర్లు ఉంటే ఇమీడియట్గా గతంలో చేసేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లో ట్యూబ్ లైట్ పోయినా, ఫ్యాన్ పోయినా, టాయిలెట్లు ఏదైనా పగిలిపోయినా హెడ్ మాస్టర్ ఆయన పాఠం చెప్పే పని చాలించుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే కలెక్టర్ సంతకం పెడితేనే మీకు ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి. మరి అది పునర్సమీక్షించుకోవాలా? గతంలో మాదిరే హెడ్ మాస్టర్ కమిటీ కిందనే అది ఉంటే ఖచ్చితంగా దానికి మేలు జరుగుతుంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి సూచన. అప్పు తెచ్చో ఏదో ఒకటి తెచ్చి ఫస్ట్ సంవత్సరం అయితే ఎగరగొట్టి ఇప్పుడు పథకం అయితే ఇచ్చినారు. ఇవన్నీ ఒక పక్కనుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతసేపు ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీతో పోలిక పెడతారు. మీరు అమ్మఒడి ఉన్నప్పుడు 5,000 కోట్లు, మాది ఇప్పుడు 7,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు చెప్తాం. అసలు అమ్మఒడి అనేది లేకపోతే ఇట్లా పిల్లలకు డబ్బులు ఇచ్చే పథకం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీనికి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఆయనతో ఎట్లా పోల్చుకుంటారు? అది ఫస్ట్. 2, మేము క్లియర్ కట్గా ఒకరికే ఇస్తామని చెప్పినాం, ఒకరికే 4 సంవత్సరాలు ఇచ్చినాం. మీరు ఎంతమంది ఉంటే ఎంతమంది ఇస్తారని చెప్పినారు. ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంతమందికి ఇచ్చే కొద్దికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే 2 ఎక్కువే ఉంటుంది. మరి దానికి పోలికేంది? ఎందుకు దానికి పోల్చుకుంటారు? అది 2. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రజలకు అందిస్తానప్పుడు ఆ డబ్బుతో ఆయన ఇచ్చే 15,000తోనో 13,000తోనో ప్రజలకు స్కూల్ ఫీజులు కానీ లేకపోతే ఏవి కూడా దాంతో ఫుల్ఫిల్ కావు. ఆ డబ్బు ఎందుకు ఇచ్చినారు? ఆ పిల్లవాడి యొక్క శ్రేయస్సు కోసం ఆ తల్లి, ఆ తండ్రి ఆ పిల్లవాడికి ఆ సంవత్సరంలో అంటే ఆ పిల్లలు ఒకరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, వారి ఖర్చు పెట్టుకునే దానికి ఇచ్చినారు. దానివల్ల స్కూల్ ఫీజులు కట్టుకోలేరు, లేకపోతే ఇంకేం చేసుకోలేరు. ఓన్లీ ఆ పిల్లల యొక్క వెల్ బీయింగ్ అంటే వాళ్ళ శ్రేయస్సు కొరకు ఇచ్చినటువంటి అమౌంట్. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి? ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. సో అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది గట్టిగా తీసుకొని స్కూల్కు పిల్లోళ్ళు రావాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి, అదే కాకుండా విద్య అనేది అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అందరికీ కూడా అది కొనుక్కుండేలాగా ఉండాలి, లేకపోతే పిల్లలు ఫ్రీగా చదివించాలనే అనే భావనతో నాడు నేడు అనే కార్యక్రమము అంతవరకు ఎప్పుడూ చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నాడు నేడు చేసి 40,000 స్కూళ్లకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చించడం జరిగింది. దానివల్ల స్కూళ్ళన్నీ డెవలప్ అయ్యి దానికి కొత్త పెయింటింగ్ కావచ్చు, దానికి ఎక్కడన్నా కానీ స్కూల్ ఏమైనా ఎక్కడన్నా రూములు లేకుంటే రూములు వేయడం కావచ్చు, స్కూల్స్ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి తీసుకొచ్చే దానికోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు. మరి మీరు దాంట్లో పోటీ పడాలా? మేము ఎందుకు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మేము నాడు నేడు కార్యక్రమం మేము ఎందుకు పెట్టలేదు అని పోటీ పడాలి. నాడు నేడు కార్యక్రమమే కాకుండా స్కూలుకు పోయినటువంటి మొట్టమొదటి రోజునే పిల్లవాళ్లకు పుస్తకాలు, వాళ్లకు బట్టలు, వాళ్లకు సాక్సులు, షూసు, బెల్టు అన్ని కూడా గత ప్రభుత్వంలో, బ్యాగు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చేవి. మరి మీరు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు అవి ఎందుకు చేయలేదు అనేది మీరు దాంతో పోటీ పడాలా. అలా అది ఒక పక్కన పెడితే మంచి మెను పిల్లవాళ్లకు పౌష్టిక ఆహారంతో కూడినటువంటి మెను, రోజుకొక మెను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి మీరు గతంలో ఎందుకు పెట్టలేదు? దాంట్లో మీరు పోటీ పడాలా. అదే కాకోకుండా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం కావచ్చు, అదేవిధంగా సిబిఎస్ఈని తీసుకొని రావడం కావచ్చు. సిబిఎస్ఈ ఉంటే మన రాష్ట్ర పిల్లలు భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్షల్లో అయినా పాల్గొనాలి అంటే దాంట్లో రాయాలి అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉండాలని చెప్పి సిబిఎస్ఈ తీసుకురావడం కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐబీ కావచ్చు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు కావచ్చు, స్కూల్లో ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని రావడం వల్ల స్కూళ్ళు అనేది ఒక స్థాయికి పెరిగి ప్రతి ఒక్కరికి స్కూళ్ళకు పంపించే పరిస్థితికి వచ్చినారు. 2019 నాటికి కేవలం ఒక 34 లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళకు పోతాంటే అయిపోయే నాటికి 45 లక్షల మంది పిల్లవాళ్ళు స్కూళ్ళకు పోయే పరిస్థితి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చింది. అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక విద్య పైన ఆయనకు ఉన్నటువంటి
ఒక ఆలోచన ప్రతి వాడు చదువుకోవాలని చెప్పేసి తపన ఉంది కాబట్టి ఆ రకంగా చేసినాడు. సో విద్య అనేది డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు, దాని స్టాండర్డ్ నువ్వు పెంచినావా లేదా అనే దాంట్లో నువ్వు పోటీ పడాలా. మీరు 5,000 కోట్లు ఇచ్చారు, నేను 7,000 కోట్లు ఇచ్చాను, 5,000 కోట్లు ఇచ్చాను, కోట్లు డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు. మీరే గతంలో అన్నారు అప్పు చేసి తెచ్చేది పెద్ద గొప్ప అదేమన్నా మొగోడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మరి అప్పుడు మీరు ఇప్పుడు చేస్తాడేది అదే. మీరు పోటీ పడాల్సింది స్టాండర్డ్స్ ఏ రకంగా పెంచినారు అని చెప్పి. ఇంగ్లీష్ మీడియంని మీరు ఇప్పుడు తీసేసినారు, సిబిఎస్ఈని తీసేసినారు, ట్యాబులు ఇవ్వడం లేదు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. అంటే పిల్లవాళ్లకు డిజిటల్ బోర్డ్స్ ఉంటే అవి పనిచేయడం లేదు. కొత్త డెస్కులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా గవర్నమెంట్ స్కూళ్ళను తీసుకొచ్చడం వల్ల ఆ స్ట్రెంత్ కూడా పెరిగినారు. అది దాంట్లో మీరు పోటీ పడాలా. ఇప్పుడు మీరు ఏదన్నా కానీ దాంట్లో ఈ తీసేసినారు, కానీ ఇప్పుడు మీరు బ్యాగులు నేను లోకేష్ బాబు గారు చెప్తారు మేము బ్యాగులు ఇచ్చాం మొదటి రోజే అని చెప్పేసి. మీరు గతంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాగపోయినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేసింది మంచి కాబట్టి మీరు అది కంటిన్యూ చేస్తున్నారు అంతే తప్పనిచ్చి మీ మార్క్ ఎక్కడుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విభాగం తీసుకున్నా దాంట్లో అతని మార్క్ చెరగని ముద్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోవడం జరిగింది. మీరు ఎటువంటి ఏ ముద్రలు వేసుకోకోకుండా కేవలము ఆ విద్యా వ్యవస్థకు ఏమీ చేయకోకుండా మీరంతా కూడా ప్రైవేట్ నారాయణకు లేకపోతే చైతన్యకు వెళ్ళే రకంగా మీరు స్కూళ్లను తీర్చిదిద్దినారు గతంలో. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు స్కూల్ ఏ రకంగా ఉన్నాయి అనేది మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఆడ నుంచి ఇప్పుడు లోకేష్ బాబు అంటారు మీరు అందరూ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని. మరి మీరు గతంలో ఎందుకు చెప్పలేకపోయారు గవర్నమెంట్ స్కూల్లో మీరు చేరండి అని చెప్పేసి. సో ఆ పరిస్థితిలో ఉంది. సో ఎంతసేపు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన చూస్తే ఏమర్థమవుతుందంటే ఒక ఆశాజనకంగా ఒక పరిస్థితి ఉంటే అది చాలా దిగజారిపోయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి 6 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పు ఉంటే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి తెలియజేసి నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు అని చెప్పేసి నేనే రక్షకుణ్ణి అని చెప్పి ఫోజ్ ఇచ్చుకునే భక్షకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మానవుల అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా మానవుల అభివృద్ధి చేసి మానవులను వాళ్ళ కాళ్ళపైన ఎదిగించేటువంటి రక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. సో పూర్తిగా మీరు పోటీ పడాలంటే విద్యా స్టాండర్డ్స్లో మీరు పోటీ పడండి. మీరు ఏమైనా ముద్ర వేసినారా ఇదిగో ఇది నేను తీసుకొచ్చినాను, నేను తీసుకురావడం వల్ల ఇది మేలు జరిగింది విద్యా వ్యవస్థలో కావచ్చు ఏ వ్యవస్థలో కావచ్చు దాంట్లో మీరు పోటీ పడండి తప్ప ఏదో మీరు 5,000 కోట్లు ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా చేసినాడు. మొట్టమొదటి సంవత్సరం నుంచే ఇచ్చుకుంటా వచ్చినాడు. మీరు ఫస్ట్ సంవత్సరంలోనే ఫెయిల్ అయినారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి. మీ దయా దాక్షణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దయా దాక్షణాల కొద్దీ రాష్ట్ర ప్రజలు అనే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. గమనించండి. 15,000 ఇస్తామన్నది 13,000 చేస్తారు. వచ్చిన 100 రోజుల్లోనే పథకాలు ఇస్తామనేది సంవత్సరాలు దాటినా ఇవ్వరు. ఇంకా లాస్ట్కు 3 పథకాలు పూర్తిగా మేము ఇవ్వలేము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మహిళలకు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నీదైతే పూర్తిగా మేము P4 అనుసంధానం చేసినామని చెప్పి చెప్తారు. అంటే అది ఇంకా ఖచ్చితంగా ఏ ఒక్క మహిళకు కూడా రాదు. బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామనే దానికి అది కూడా మేము చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసినాడు. దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, అది స్కిల్ డెవలప్మెంట్ కానీ అనుసంధానం చేసినామంటున్నాడు, అది కూడా రాదు. సో నిరుద్యోగ భృతి 3,000 కూడా రాదు. సో సూపర్ 6లో ఓన్లీ 3 పథకాలు ఇస్తాము, ఇంకా 3 పథకాలు ఇయ్యము, ఆ 3 పథకాలు కూడా అర్హతలు బట్టి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి కూటమి ప్రభుత్వం ఏ రకంగా పాలిస్తుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా పాలించింది అనేది దయచేసి గమనించండి అని చెప్పేసి సవనీయంగా వివరించుకుంటూ విద్యారంగాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి స్టాండర్డ్స్ ఒక స్టాండర్డ్లో పెట్టినారు, దాన్ని మీరు ముందుకు తీసుకోపోవాల్సిందిగా అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సూచిస్తూ ఖచ్చితంగా 87 లక్షల మందికి ఏదైతే ఉన్నారో అందరి పిల్లలకు కూడా మీరు ఖచ్చితంగా తల్లికి వందనం అనే కార్యక్రమం కూడా అమలు చేయాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు.